హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా ఈరోజు టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో ఇక తేదీ చూసుకున్నట్లయితే ఈరోజు జూలై 24వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సో వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫోన్కి అందించడం జరుగుతుంది ఉచితంగా. సో అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. సో మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు సంబంధించి. సో ముఖ్యంగా ఇందులో భాగంగానే సర్ అని కూడా పిలవడం జరుగుతుంది కదా. సో ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్పెషల్ ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ భాగంగా ఇప్పటి వరకు దాదాపుగా 24 లక్షల ఓట్లను పోయినట్లు అధికారులు చెప్తున్నారనమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది మరణించడం, కొంతమంది డబుల్ ఓట్లు కలిగి ఉండడం, సో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిన వారు, డూప్లికేట్ 2 ఓట్లు 3 ఓట్లు ఉన్న వారిని, సో ఇక ఎన్యుమరేషన్ ఫారంలు తిరిగి రాలేదని బిఎల్ఓ ఎన్నికల సంఘానికి ఆన్లైన్లో సమాచారం అయితే అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. సో సర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన పరిశీలనలో భాగంగా ఓట్లన్నీ డ్రాఫ్ట్ జాబితా ద్వారా దూరం కానున్నట్టు చెప్తున్నారు. సో ఇప్పటికే శుక్రవారం నాటికి ఎన్యుమరేషన్ ఫారంలో డిజిటలైజేషన్ ప్రక్రియ 71% మేర అయినట్లు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు దాదాపుగా మొత్తం 2,41,00,000 ఓటర్లు దరఖాస్తు అధికారులు ఆన్లైన్లో చేసినట్లు ఈసీ అయితే తెలియడం జరిగింది. సో 24 లక్షల మంది ఓటర్లకు సంబంధించి తొలగించారనమాట. అందులోనే 6,50,000 మంది ఓటర్లు మరణించినట్లుగా సో ఇక అప్డేట్ అధికారికంగా లెక్కలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ముఖ్యంగా చాలామంది ఫామ్లు అయితే బిఎల్ఓకి ఇవ్వడం అయితే జరిగింది. ఫామ్లు మళ్ళీ ఎవరైతే ఇచ్చారో వారందరికీ కూడా అవి ఆన్లైన్లో ఎక్కిస్తేనే మన ఓటు అనేది ఉంటుంది కాబట్టి. సో మనకు జూలై 24 అంటే ఈ తేదీ వరకు లాస్ట్ డేట్, కానీ మరోసారి పొడిగించారు కాబట్టి ఆగస్టు వరకు అయితే ఉందన్నమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ప్రతి ఒక్కరు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ముఖ్యంగా అనువైనది ఇక భారతదేశం అంతా విస్తరించున్నది రైల్వే ప్రయాణికులకు సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల కోసం మరింత సౌకర్యార్థం కోసం మరో కొత్త సేవను కూడా తీసుకురావడం జరిగింది. ఏంటంటే సో రైల్వే లగేజీ ఆన్లైన్లో బుకింగ్ విధానం ద్వారా ప్రయాణం మరింత సులభం చేయనున్నారన్నమాట. సో గతంలో లేదు, ఇప్పుడైతే చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు రైలు ప్రయాణంలో అదనపు సామాను తీసుకెళ్లాలంటే పార్సెల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది, కానీ ఇకపైన ఆ ఇబ్బంది పూర్తిగా తొలగిపోనుంది. ఈ కొత్త సేవతో ప్రయాణికులకు తమ లగేజ్ని చాలా సులభంగా ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనంటే జూలై 31, అనగా ఈ నెల 31 తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి అనమాట. సరికొత్తగా ఆన్లైన్ బుకింగ్ సేవలను జూలై 31 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతున్నాయని చెప్తున్నారు. సో దీనివల్ల రైల్వే స్టేషన్లో పార్సిల్ కౌంటర్ వద్ద గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంట్లోనే ఉండి మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా లగేజ్ని మనం బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు విలువైన సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని చెప్తున్నారు. ఉచిత లగేజీ పరిమితి కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక ప్రతి పౌరుడు తమ టికెట్ను రకాన్ని బట్టి ఇక నిర్దిష్ట బరువును కూడా ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్లో అయితే 70 కేజీల వరకు ఫస్ట్ క్లాస్, మరియు ఏసీ 2 టైర్లో వచ్చేసి ఇక టైర్ 2లో వచ్చేసి 50 కేజీలు అన్నమాట. స్లీపర్ క్లాస్లో వచ్చేసి 40 కేజీలు, సెకండ్ క్లాస్లో వచ్చేసి జనరల్ కోచ్లో వచ్చేసి 35 కేజీల వరకు ఉచితంగా లగేజ్ తీసుకోవచ్చు. ఒకవేళ దీనికంటే ఎక్కువ పరిమితి దాటితే అయితే సాధారణంగా 1 కంటే 1.5 రెట్లు అదనంగా ఛార్జీలు అనేది వసూలు అయితే చేస్తారనమాట. సో ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ప్రయాణికులకు సంబంధించి భద్రతా దృష్ట్యా కొత్త రూల్స్ అన్నమాట. వీళ్ళకు వారి ఏదైతే బాడీకే కెమెరా అయితే ఉంటుందన్నమాట. అందులో భాగంగానే కోర్టుకు ఇందులో అత్యంత పారదర్శకత అందించేందుకు భారతీయ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు టెక్నాలజీ అయితే తీసుకొస్తుంది కదా. ఇప్పుడు నార్త్ సెంట్రల్లో ఇది ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నారన్నమాట. రైల్వే టికెట్లో తనిఖీ చేసే సిబ్బంది టీసీలకు బాడీ కెమెరాలు అందించేందుకు సిద్ధమైంది. దీనివల్ల టికెట్ తనిఖీ ప్రక్రియలో జవాబుదారీతనం పెరుగుతుంది, రైల్వే శాఖ భావిస్తుంది. కొన్ని సందర్భాలలో
టీసీలకు ఇక టికెట్లకు అంటే ప్రయాణికులకు మధ్య వాగ్వాదం చూసి ఉంటారు. అలా ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది విధంగా ఇక చెప్పలేని పరిస్థితులు అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అత్యధిక ఫీచర్తో కూడుకొని ఆ వీడియోల రూపంలో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనే విధంగా మొత్తానికి టీసీలకు ఇచ్చే బాడీ కెమెరాలో అత్యధిక ఫీచర్లు అయితే ఉండబోతుంది అన్నమాట. దాన్ని ట్యాంపరింగ్ కూడా చేయడానికి వీలు లేకుండా ఎక్కువగా మన్నిక కలిగినటువంటి బ్యాటరీ కూడా ఇవ్వబోతున్నారు టికెట్ తనిఖీ సమయంలో తరచుగా. సో వీటన్నిటికీ ఇక మొత్తం మీద అయితే ఇవన్నీ దేశవ్యాప్తంగా కూడా త్వరలోనే ప్రస్తుతానికైతే నార్త్లో స్టార్ట్ చేశారు. ఇవి దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు అనమాట. సో ప్రస్తుతానికైతే మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. ఇందులో ఏం చెప్తున్నారు ఏంటంటే రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యం అనేది మనకు వచ్చే నెలలో అయితే అందజేయబోతున్నారు కదా. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అనేది నెల 31 వరకు అయితే గడువించారు. సో ఇక ఎవరైనా కానీ ఈకేవైసీ చేసుకోకపోతే వారి రేషన్ అనేది కార్డు అనేది కట్ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో ఇక మరొక అప్డేట్ ఇచ్చారు రేషన్ కార్డుకు సంబంధించి. రేషన్ కార్డులో పేరు ఉండి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న గ్రామీణ యువతకు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అయితే తెలియడం జరిగిందన్నమాట. ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వివిధ వృత్తుల వారిగా అని చెప్పేసి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మహిళలకు బ్యూటీ పార్లర్ టైలరింగ్ కోర్సులో 30 రోజుల ఫ్రీ శిక్షణ వసతి అంటే ఫుడ్ అకామిడేషన్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ సామగ్రి అందించబోతున్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్లో స్వయం ఉపాధి కోసం ముద్రా లోన్ కూడా సహాయం అయితే కల్పించడం జరుగుతుంది. వీటికి ప్రాధాన్యత తెల్ల రేషన్ కార్డు కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇలా 27 లోపు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఆన్లైన్లో. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అస్సాంలో వరద బీభత్సానికి 47 మంది మృతి చెందినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు ఉధృతి అనేది తీవ్ర స్థాయికి చేరడం జరిగింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు వాయువ్య మధ్య భారతదేశంలో ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే తెలియడం జరిగిందనమాట. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కూల్ అయిందనమాట. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియడం జరిగింది. ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్తున్నారు. సో ఇక మెరుపులతో కూడిన తేలికపాటు అంటే వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారు. సో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఎండతో ఇబ్బంది పడుతున్న జనాలకు వర్షం కాస్త విశ్రాంతి కలిగిస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద వర్షాలు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్తున్నారు అనమాట. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం అయితే ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ జిల్లాలంటే ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే పింఛన్లకు సంబంధించి పంపిణీకి సంబంధించి జూన్ నెల పెన్షన్లు మనకు జూలైలో అందించడం జరుగుతుందిగా బడ్జెట్ అయితే రిలీజ్ చేసినట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అయితే సో ముందుగా ఇప్పటికే కొన్ని జిల్లాల వరకు అయితే పెన్షన్ అనేది అందించినట్టు చెప్తున్నారు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకౌంట్లో అయితే డబ్బులు జమ అవుతున్నాయని చెప్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా పెన్షన్లకు సమయం అయితే ఆసనం అయితే కావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కొంతమంది తీసుకున్నా అంటున్నారు, కొన్ని జిల్లాలకు అయితే రాలేదంటున్నారు. ఈరోజు రేపు అయితే అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఆగస్టులోనే మనకు దరఖాస్తులు అనేది తీసుకోబోతున్నారు అనమాట. సో అదేవిధంగా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో ఎవరు అర్హులు ఏంటి అనేది కూడా ఇక అధికారులు ఇక ప్రియారిటీ ప్రకారం అయితే కొత్త పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయబోతున్నారు చెప్తున్నారు. దాదాపుగా 1,30,000 పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు. గతంలో 2 లక్షలు అన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే 1,30,000 పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు. అందులో వచ్చేసి టాప్ ప్రియారిటీ ప్రకారం దివ్యాంగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వృద్ధులు, వీరందరికీ అయితే ఇలా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించిన నెల ఎవరైతే లైవ్ అథెంటికేషన్ ఇంకా ప్రాసెస్ కంప్లీట్ చేయలేదో వెంటనే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట.